మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. చాలా 100 రకాల ఆలోచనలు వచ్చి అంటే చొరబడతాయి. అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు మీరంతా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చెప్పలేకపోతుండడం అని అంటే అది చెప్తే ఎక్కడ నేను తక్కువ అవుతానో, నేను సాధన సరిగా చేయలేదు అని అనుకుంటారేమో అనేసి. నిజంగా చెప్పండి, కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారా? కాన్సన్ట్రేట్ చేయలేరు. ఎందుకంటే దాని అంటే సాధన అనేది అందరూ చేస్తారు. ధ్యానం అనేది ఒక సాధన. ఆ సాధన అందరూ చేస్తారు, చాలామంది చేస్తారు. కాకపోతే ఎందుకు దాన్ని అంటే దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతారు, లేకపోతే కనెక్టివిటీ లేకుండా పోతుంది అని. మీరు కూర్చున్నారు, వెన్నెముక నిటారుగా పెట్టారు, నార్త్ ఫేస్ చేశారు, శ్వాసని మీరు తదేకంగా తటస్థంగా గమనిస్తూ ఉన్నారు. ఎంతసేపు గమనించుంటారు? మనసు ఎక్కడో పరిపరి విధాలుగా పరిగెత్తది, మళ్ళీ దాన్ని పట్టుకొని వస్తారు. ఇక్కడ శ్వాస పోతుంది, గమనించు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత అది ఇంకొక దాని మీదకి డైవర్ట్ అవుతుంది, ఇంకొక విషయం పైన డైవర్ట్ అవుతుంది. మళ్ళీ దాన్ని మళ్ళీ కొద్దిసేపు తర్వాత గుర్తొస్తుంది. మీరు దాని వెనకాల వెళ్ళిపోతారు, మళ్ళీ తర్వాత గుర్తొస్తుంది. మళ్ళీ దాన్ని పని పట్టుకొని వస్తారు, మళ్ళీ శ్వాస మీద. ఇదంతా 15-20 మినిట్స్ 30 మినిట్స్ ఒక్కొక్కసారి రాను కూడా రాదు. ఒకవేళ మీరు ఏదైనా కాన్సన్ట్రేట్ చేసినా కానీ ఎంతసేపు చేసి ఉంటారు? నాట్ ఈవెన్ మినిట్. 1 నిమిషం 2 నిమిషాల కంటే కూడా ఎక్కువగా మీరు దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేరు. ఎందుకంటే ఇది రూల్ కాదు, మనకు అలవాటైన స్థితి అది. ఇప్పుడు ఈ ఏజ్లో సాధన అని అంటే కొద్దిగా కష్టతరమైంది. అది చిన్నప్పటి నుంచే అలాంటివి ప్రాక్టీస్ చేస్తుంటే పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఎలా తీసుకురావాలి దాన్ని అనేది ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాలి.